హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు మనం ఈ బీట్రూట్తో మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. అది కూడా ఒక డిఐవై రెసిపీ. మనం ఈ బీట్రూట్తో మన ఇంట్లోనే ఈజీగా లిప్ బామ్ తయారు చేయబోతున్నాం. దీనికి మనం ఈ బీట్రూట్ తీసుకున్నాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఈ లిప్ బామ్ తయారు చేయడానికి బీట్రూట్ తీసుకున్నాం కదా, దీన్ని బాగా వాష్ చేసి దీన్ని పీల్ చేసేసి ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, నేను బీట్రూట్ని ఇలా పీల్ చేసుకొని కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం ఒక బ్లెండర్లోకి వేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే దీంట్లో నుంచి ఈ బీట్రూట్లో నుంచి జ్యూస్ అంతా తీసేయడానికి. సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు బీట్రూట్ని మనం ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నామండి, పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ఒక బౌల్ తీసుకొని దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాము. స్ట్రైనర్ పెట్టుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మొత్తం ఈ స్ట్రైనర్లోకి వేసేద్దాం. ఇప్పుడు మనం ఈ బీట్రూట్ని మొత్తం ఇట్లా స్ట్రైనర్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చేత్తో ఇలా అంటే దీని జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి కింద. ఇలా మొత్తం దీంట్లో నుంచి మనం జ్యూస్ మొత్తం తీసేసుకోవాలి. చాలామంది ఇక్కడ క్లాత్ వేసి మనం పన్నీర్ రెసిపీ చేసాం కదా, లాస్ట్ వీడియోలో చూడండి, పన్నీర్ రెసిపీ చేసాం కదా, దాంట్లో నుంచి వాటర్ తీసేయడానికి క్లాత్ వేస్తాము. సేమ్ అలాగే చేస్తారు ఇక్కడ కూడా. కానీ ఇక్కడ క్లాత్ వేస్తే ఈ బీట్రూట్కున్న కలర్ మొత్తం ఆ క్లాత్కి పట్టేస్తుంది. మనకి ఇంత దాని జ్యూస్ అనేది రాదు ఎక్కువగా. సో డైరెక్ట్గా స్ట్రైనర్లోనే వేసేసుకొని క్లాత్ ఏం లేకుండా వేసేసుకొని దాని జ్యూస్ అనేది తీయాలి, మొత్తం పిండేసేయాలి మనం. ఇప్పుడు నేను ఇలా తీసుకున్న బీట్రూట్స్ నుంచి జ్యూస్ ఇలా తీసుకున్నాను. ఓకేనా, నేను చాలా చిన్నవే తీసుకున్నానండి, రెండు తీసుకున్నాను. దాంట్లో చాలా చిన్నది ఒకటి, కొంచెం పెద్దది ఒకటి బీట్రూట్ తీసుకున్నాను. అయినా నాకు ఇంత జ్యూస్ వచ్చేసింది దాంట్లో నుంచి. మీరు ఎంత వీలైతే అంత జ్యూస్ దాంట్లో తీయడానికి ట్రై చేయండి. నాకు ఇంత జ్యూస్ వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి మనకు ఒకటి వ్యాజ్లిన్ కావాలి. ఇది పెట్రోలియం జెల్లీ, వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ. ఇది చాలా చిన్నదండి, 10 రూపీస్ ప్యాక్. కావాలంటే మీరు ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇది పెద్దది ఉంటుంది కదా, అది పెద్దది కూడా తీసుకోవచ్చు. లేదు కొన్ని రోజులు మళ్ళీ చేసుకోవచ్చు అని అనుకుంటే మీరు ఇలా చిన్నది తీసుకోవచ్చు. ఇది 10 రూపీస్ ప్యాక్ పెట్రోలియం జెల్లీ. దీని బదులుగా మనకి నార్మల్గా ప్లెయిన్వి పెట్రోలియం జెల్లీస్ కూడా దొరుకుతాయండి. ఇట్లా వ్యాజ్లిన్ అని కాకుండా మనకి, నాకు తెలిసి బేగం బజార్ అక్కడ దొరుకుతాయి బాగా పెట్రోలియం జెల్లీస్, ప్లెయిన్ పెట్రోలియంస్. దాంట్లో ఫ్లేవర్స్ ఏం కలపకుండా, ఏమీ స్మెల్ కోసం ఏం కలపకుండా దొరుకుతాయి. మీరు కావాలంటే అది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని పెట్టుకుందాము. ఈ వాటర్ అనేది కొంచెం బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇవి కొంచెం మరగడం స్టార్ట్ అవ్వాలండి. ఆ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం ప్యాన్లో పెట్టుకున్న వాటర్ ఇలా బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చాయి. సో ఇప్పుడు ఇందాక మనము వ్యాజ్లిన్ తీసుకున్నాం కదా, అదొక బౌల్లోకి వేసేసి ఇలా మనం ఈ మరుగుతున్న వాటర్లో పెట్టేయాలి. ఇలా చూసారా, ఇలా మరుగుతున్న వాటర్లో పెట్టేస్తే
ఈ వ్యాజ్లిన్ అనేది ఇలా కరిగిపోతుంది మొత్తం. దీన్ని ఇలా వాటర్ పెట్టుకొని పైన ఇలా కరగబెట్టేదాన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారండి. దీన్ని మనము ఇంకా వేటికి యూజ్ చేస్తామంటే మనం చాక్లెట్స్ మెల్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. సో దీంట్లో ఈ వ్యాజ్లిన్ అనేది మొత్తం కరిగిపోవాలి. అప్పుడు వరకు మనం ఇట్లానే పెట్టుకోవాలి స్టవ్ పైన. సరే, ఇలా మన వ్యాజ్లిన్ అనేది కొంచెం కొంచెంగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఈ వ్యాజ్లిన్ అనేది ఎంతైనా మనము కెమికల్ లాంటిదే కదా, సో బయట నుంచి తీసుకున్న ప్రోడక్టే కాబట్టి దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే అది ఏమవుతుందంటే కొంచెం ఇట్లా వ్యాక్స్ లాగా అయిపోయి అది అంత బాగా అవ్వదు. సో దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద వేయకూడదు. ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసుకోవాలి మనం. సేమ్ మనం చాక్లెట్స్ చేస్తాం కదా, సేమ్ అలాగే. సో ఇప్పుడు దీంట్లో ఇది చూడండి, ఇంత మొత్తం కరిగిపోయింది, మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి ఈ వ్యాజ్లిన్ని ఇలా తీసేసాము. ఇప్పుడు మనం జ్యూస్ తీసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక 2 స్పూన్స్, ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం తీసుకుంది చిన్న ప్యాకే కదా, ఒక 2 స్పూన్స్ ఇలా వేసుకోవాలి. అది వెంటనే ఏమంటారు కలిసిపోదండి, మనం దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మొత్తం దాంట్లో కలిసిపోయేంత వరకు మిక్స్ చేయాలి. ఇదేంటంటే వ్యాజ్లిన్ కదా, మళ్ళీ తీసేయంగానే దాని యాక్చువల్ ఫామ్లోకి వచ్చేస్తుంది, జెల్లీ కదా. సో బాగా మిక్స్ అయిపోయేలాగా బీట్రూట్ లిక్విడ్ అనేది, జ్యూస్ అనేది చేసుకోవాలి మనము. ఇప్పుడు మనం వ్యాజ్లిన్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఎంతసేపు మిక్స్ చేసినా దానికి ఎంత కలర్ కావాలో అంతే తీసుకుంటుందండి. ఈ ఎక్స్ట్రా ఈ జ్యూస్ అనేది ఉంది కదా, ఇది మనం తీసేసుకోవాలి, వంపేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు దానికి కలర్ వచ్చింది కదా, అది అంతే. ఇంకా ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని మనం దీన్ని మన బాక్స్లోకి వేసేసుకోవడమే, మనం స్టోర్ చేసుకునే బాక్స్లోకి వేసేసుకోవచ్చు. ఇందాక మనము రెడీ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ లిప్ బామ్ అనేది నేను మళ్ళీ అదే వ్యాజ్లిన్ డబ్బాలోనే పెట్టేశాను. చూడండి ఎలా ఉందో. ఇలా మనది వ్యాజ్లిన్ బీట్రూట్ లిప్ బామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొక మెథడ్ ఉందండి, ఆ మెథడ్లో కూడా చేసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ ఆఫ్ బీట్రూట్ లిప్ బామ్ కోసం మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ ఇందాక ప్యాన్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు మనకి వ్యాజ్లిన్ కోసం వాడిన బీట్రూట్ జ్యూస్ మిగిలిపోయింది కదండి, ఆ జ్యూస్ మొత్తం తీసుకొని ఈ ప్యాన్లో వేసేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత, వేడెక్కిన తర్వాత ప్యాన్ ఈ జ్యూస్ అనేది మనం మిగిలిపోయిన జ్యూస్ మొత్తం దీంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తం డైరెక్ట్గా మనము తీసుకున్నాం కాబట్టి ఇది మొత్తం బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయ్యి దగ్గరికి అయ్యి ఇట్లా కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీలో రావాలి. అప్పటి వరకు మనం దీన్ని దగ్గర ఉండి కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు ఇది ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయింది కదండి. మొత్తం ఇది దగ్గరికి అయిపోవాలి. మనకి జామ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి, జామ్కి ఎలా పెడతామో అలా దగ్గరికి అయిపోవాలి. ఎంత టైం పట్టదు, కొంచెమే టైం పట్టిద్ది. ఇప్పుడు మన బీట్రూట్ ఇలా చూడండి దీనికి వచ్చేసింది కదా, ఇట్లా ప్యాన్ కొంచెం అతుక్కున్నట్టు వచ్చినప్పుడు మనం ఇంట్లో వాడుకునే నెయ్యి ఉంటుంది కదా,
ఆ నెయ్యిని వేసేసుకోవాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే నెయ్యిని వేసేసుకుందాం. ఈ నెయ్యిని ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక వాజ్లిన్కి ఎలా అయితే కలుపుకున్నామో సేమ్ అదేలాగా మొత్తం దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక చిన్న ఏదైనా బాక్స్లోకి తీసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఇలా నెయ్యితో తయారు చేసుకున్న బీట్రూట్ లింబం ఇలా రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా మనకి సేమ్ ఈ వాజ్లిన్ ఎలా ఉంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మనకి ఫ్రీజ్ చేసేసుకుంటే సరిపోయిద్ది. సో సేమ్ మనకి నార్మల్గా బయట లిప్ బామ్ ఇప్పుడు నెయ్యి గడ్డగడ్డేస్తే ఎలా అవుతుంది అలా అయిపోయి సేమ్ లిప్ బామ్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం 2 మెథడ్స్ ఆఫ్ బీట్రూట్ లిప్ బామ్ తయారు చేయడం ఎలాగో చూసాను కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఫస్ట్ మనం చేసుకున్న వాజ్లిన్ బీట్రూట్ లిప్ బామ్, ఇది నెయ్యి బీట్రూట్ లిప్ బామ్. మనం బీట్రూట్తో 2 మెథడ్స్ ఆఫ్ లిప్ బామ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసాను కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సాన్వికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.